30th 1 2024 ఈవినింగ్ షిఫ్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఎలా ఇచ్చారు ఏం కథ అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనకు YKMNO4 shows color. YKMNO4 shows color. KMNO4 K2CR2O7 within the syllabus level ఉన్నాయి కాబట్టి వాటి గురించి క్వశ్చన్. వాట్ ఆర్ ద ఆప్షన్స్? ఆప్షన్స్ జనరల్గా ఇట్లా ఈజీగా ఇచ్చినప్పుడు ఆప్షన్స్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. దాంట్లో కొన్ని ఆప్షన్స్ను చాలా దగ్గరగా మీరు వెంటనే చూస్తేనే ఇదేనేమో అని పెట్టేస్తున్నాం, రాంగ్ పెడుతుంటాం. కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేసేదానికి క్లియర్ కట్గా చదువుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ డ్యూ టు DD ట్రాన్సిషన్, సెకండ్ ఆప్షన్ డ్యూ టు మెటల్ టు లిగాండ్ చార్జ్ ట్రాన్స్ఫర్, థర్డ్ ఆప్షన్ డ్యూ టు లిగాండ్ టు మెటల్ చార్జ్ ట్రాన్స్ఫర్ అండ్ డ్యూ టు F సెంటర్. ఒక్కొక్క ఆప్షన్ అనాలిసిస్ చేసుకొని డ్యూ టు DD ట్రాన్సిషన్ మన కలర్ ఈజ్ డ్యూ టు ద presence of unpaired d electrons and these electrons undergo DD transition due to the d orbital splitting. That is the correct one. But KMNO4 and KMNO4 K2CR2O7 and K2CrO4 if central atom oxidation state మనం చూసామంటే వాటికి D10 కాన్ఫిగరేషన్ నీకు D0 కాన్ఫిగరేషన్ ఉంటుంది. కాబట్టి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అసలు లేవు, అయినప్పటికీ కలర్ చూపిస్తుంది. ఇది పర్పుల్ కలర్ ఉంటుంది KMNO4 అయితే. K2CrO4 అయితే ఎల్లో కలర్, K2CR2O7 అయితే ఆరెంజ్ కలర్. వీటిలో D0 కాన్ఫిగరేషన్ ఉన్నా ఎందుకంటే దీని చుట్టుపక్కన ఉండే అయాన్స్ దాని యొక్క ఛార్జ్ను సెంట్రల్ యాటమ్కు ట్రాన్స్ఫర్ చేస్తాయి. కాబట్టి ఛార్జ్ ట్రాన్స్ఫర్ అక్కర్స్ ఫ్రమ్ లిగాండ్ టు మెటల్, నాట్ టు ద మెటల్ టు లిగాండ్ మెటల్లో అసలు నీకు D0 కదా, అసలు ఎలక్ట్రాన్స్ లేవు. కాబట్టి ఇక్కడ ఛార్జ్ ట్రాన్స్ఫర్ ఈజ్ అక్కరింగ్ ఫ్రమ్ ద లిగాండ్ టు ద మెటల్. కాబట్టి మనకు ఛార్జ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ లిగాండ్ టు మెటల్ ఇది కరెక్ట్ అన్నమాట. ఓకే, ఈ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. Next question. When C is added to a solution containing A and B, find mole fraction of C. It is such a simple question. If simple questions మనకు ఇచ్చారు అంటే గ్యారంటీగా ఆప్షన్స్లో మనకు తప్పు పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆప్షన్స్ మనం చూసుకోవాలి. కాబట్టి ఫస్ట్ పక్కన దాని గురించి మోల్ ఫ్రాక్షన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? Mole fraction of the component is equal to number of moles of the component of that component by total number of moles. కాబట్టి ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ C ఓకే అడిగింది, AB ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్ నీకు ఏమవుతాయి అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ A ప్లస్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ B నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ C అవుతుంది. కాబట్టి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ C ఏమవుతుంది? నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ C బై నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ A ప్లస్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ B ప్లస్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ C. కాబట్టి మోల్ ఫ్రాక్షన్ ఈ విధంగా క్యాల్కులేట్ చేయొచ్చు.
నెక్స్ట్ క్వశ్చన్, IUPAC నేమ్ ఆఫ్ ద కాంపౌండ్. IUPAC నేమ్ అడిగారు. సచ్ ఏ సింపుల్ క్వశ్చన్ ఇది. ప్రతి షిఫ్ట్లో IUPAC నేమ్ మీద ఒక క్వశ్చన్ లేదా 1 or 2 క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఒక్కొక్కసారి. CH3, ఓకే, CCH3, H, C ట్రిపుల్ బాండ్ CH, ఇది కాంపౌండ్. ఇట్లా IUPAC నేమోక్లేచర్ అంటే ఏమిటి? మామూలుగా ప్రిఫిక్స్, ప్రైమరీ ప్రిఫిక్స్, సెకండరీ ప్రిఫిక్స్ ప్లస్ రూట్ వర్డ్ ప్లస్ ప్రైమరీ సఫిక్స్ ప్లస్ సెకండరీ సఫిక్స్, ఇది ఆర్డర్. ఫస్ట్ రూట్ వర్డ్. రూట్ వర్డ్ ఏమిటి? ఇక్కడ 4 కార్బన్ యాటమ్స్ ఉన్నాయి. 4 కార్బన్ యాటమ్స్ ఉన్నాయి కాబట్టి వాట్ ఈస్ ద రూట్ వర్డ్? బ్యూట్. ఓకే, అండ్ ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి దానికే లోయెస్ట్ ప్రియారిటీ రావాలి, సారీ హైయెస్ట్ ప్రియారిటీ రావాలి. కాబట్టి ఇక్కడ 1, ఇది 2, ఇది 3, 4. కాబట్టి 1 ఐన్, బ్యూట్ 1 ఐన్. ఎక్కడ ఉంది సబ్స్టిట్యూయెంట్? 3rd కార్బన్ దగ్గర ఉంది. ఏంటా సబ్స్టిట్యూయెంట్? మిథైల్ సబ్స్టిట్యూయెంట్. కాబట్టి 3 మిథైల్ బ్యూట్ 1 ఐన్. ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, which of the following solution will have lowest freezing point? The first option, lowest freezing point is being asked. First option, manaku 180 grams of glucose in 1 liter solution. Okay. Second one, 180 grams of benzoic acid C6H5COOH in 1 liter solution. Third, 180 grams of acetic acid in 1 liter solution. Probably aqueous solution ఇచ్చినారు అనుకుందాం. నెక్స్ట్ 180 grams of C12H22O11, that is sucrose, in 1 liter solution. ఇంపార్టెంట్ ఏమంటే లోయెస్ట్ ఫ్రీజింగ్ పాయింట్ అన్నారు. కాబట్టి ఫ్రీజింగ్ పాయింట్ కనుక్కోవాలంటే ΔTF కనుక్కొని ΔTF నుంచి ఫ్రీజింగ్ పాయింట్ కనుక్కోవాలి. ఏక్వియస్ సొల్యూషన్ అనుకుందాం. ఏక్వియస్ సొల్యూషన్ అయితే 0 అంటే కాబట్టి ΔTFకు మైనస్ వాల్యూ పట్టుకొని క్యాల్కులేట్ చేస్తాం. హౌ కెన్ యూ క్యాల్కులేట్ ΔTF? ΔTFను ఎలా క్యాల్కులేట్ చేయొచ్చు? I ఇంటూ KF ఇంటూ మొలాలిటీ లేదా మోలార్ కాన్సన్ట్రేషన్. ఓకే, దీనికి మైనస్ పెట్టుకుంటా పోతే సరే. ఫస్ట్ ΔTF క్యాల్కులేషన్. ఇక్కడ గ్లూకోజ్ వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ 1, మరి KF అలాగే పెట్టుకుందాం. మోలార్ కాన్సన్ట్రేషన్ కాబట్టి 180/180 ఇంటూ దట్ ఈస్ 1/1. ఇది ΔTF. దీనికి మైనస్ వాల్యూ పెట్టుకోవాలి. దేర్ ఫోర్ ఫ్రీజింగ్ పాయింట్ ఎంత అవుతుంది? -KF. ఓకే, ఇది ΔTF. సెకండ్ వన్, దీనికి ఇది బెంజోయిక్ యాసిడ్ డిసోసియేట్ అయింది అనుకుంటాం. ఏక్వేస్ సొల్యూషన్లో 2 పార్టికల్స్ ఉంటాయి. KF ఇంటూ ద 180. వాట్ ఈస్ ద మోలార్ మాస్ ఆఫ్ దిస్ వన్? దిస్ ఈజ్ 78 + 44 122 into 1/1, and what you get? -360/122 KF. ఓకే, నెక్స్ట్ మైనస్ అని పెట్టుకోండి. ఓకే, ఇది ΔTF. దానికి మైనస్ పెట్టి వాల్యూ కంపారిజన్ చేయాలి. లోయెస్ట్ ఏది వస్తే అది. దెన్ ఇక్కడ 2 ఇంటూ KF ఇంటూ అసిటిక్ యాసిడ్ 180, ద మోలార్ మాస్ ఈజ్ 60 ఇంటూ 1/1. Then -360
by 60 kf. ఓకే, నెక్స్ట్ మనకు C12H22O11 సుక్రోజ్ 2 into C12H22O11 it is a non-electrolyte కాబట్టి 1 into kf into 180 by 342. ఓకే, దెన్ you మైనస్ అని పెట్టుకుంటే మైనస్ 180 by 342 kf. వీటన్నిటిలో అబ్జర్వ్ చేస్తే నీకు లార్జ్ వాల్యూ మనకు ఏదొస్తుంది, నీకు థర్డ్ ఆప్షన్ చూడండి, లోయెస్ట్ అదే మైనస్ ఉంది కదా, ఈ వాల్యూ హైయెస్ట్ 360 by 60 kf హైయెస్ట్, కానీ దాని ముందర మైనస్ ఉంది కాబట్టి అదే లోయెస్ట్ అవుతుంది. క్వశ్చన్ ఆక్సిడైజింగ్ పవర్. ఓకే, ఆక్సిడైజింగ్ పవర్ ఆఫ్ ద బ్రోమేట్ అయాన్ అండ్ iodate ion and chlorate ion is being asked. Oxidizing power order of these ions. Options are being given as ClO4 minus greater than IO4 minus BrO4 minus ion. Okay, ఇవే ఆప్షన్స్ అటు ఇటు ఇచ్చాడు, BrO4 minus IO4 minus and ClO4 minus. Third, IO4 minus BrO4 minus bromate, అన్నిటికీ ఆక్సిడేషన్ స్టేట్ ఏమో సేమ్ ClO4 minus. ఫోర్త్ వన్ నీకు BrO4 మైనస్, తర్వాత నీకు ClO4 మైనస్ IO4 మైనస్. అంటే ఆక్సిడైజింగ్ పవర్ చెప్పేది ఇవన్నీ ఏక్వియస్ అయాన్స్ అండి. ఏక్వియస్ అయాన్స్ యొక్క ఆక్సిడైజింగ్ పవర్ కెన్ బి నోన్ బై మీన్స్ ఆఫ్ దేర్ SRP వాల్యూస్. మామూలుగా ఒక ఏక్వియస్ అలోన్ అయాన్ ఇట్లా బ్రోమేట్ ఇట్లా కాంప్లెక్స్ అయాన్స్ కాకుండా ఇస్తే మనకేం చేస్తాం, దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ చూసుకుంటాం. కానీ ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ అన్నిటికీ సేమ్, లేకపోతే ఒకే ఎలిమెంట్కి కంపారిజన్ చేస్తే ఆటోమేటిక్గా హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ జనరల్ ఇట్ ఈస్ డిపెండ్స్ ద ఆక్సిడైజింగ్ ఏజెంట్గా బిహేవ్ చేస్తుంది, లోయెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్గా బిహేవ్ చేస్తుంది. మధ్యలో ఉంటే ఆటోమేటిక్గా ఆక్సిడైజింగ్ ఏజెంట్ యాజ్ వెల్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. కానీ ఇట్లా అన్నిటికీ +7 ఆక్సిడేషన్ స్టేట్. అప్పుడు SRP వాల్యూస్ ద్వారా చెప్పాలి. SRP వాల్యూస్ ఏది, మనకు బ్రోమేట్ అయాన్కు హైయెస్ట్ ఉంటుంది, క్లోరేట్ అయాన్కు లోయెస్ట్. కాబట్టి బ్రోమేట్ హయ్యర్ ద SRP వాల్యూ, స్ట్రాంగర్ ద ఆక్సిడైజింగ్ పవర్. కాబట్టి బ్రోమేట్ అయాన్ హయ్యెస్ట్, తర్వాత అయోడేట్, తర్వాత ClO4 మైనస్. మరి ఆ SRP వాల్యూస్ కూడా ఇది 1.75 volts, 1.65, యూ కెనాట్ రిమెంబర్ ఇట్, బట్ ఇట్ ఈస్ ది మెయిన్ కాన్సెప్ట్. SRP వాల్యూస్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో ఉంది ఇది. కాబట్టి ఇక్కడ IO4 మైనస్ తర్వాత ClO4 మైనస్ whose oxidation potential is very less, 1.2 volts. Next question is salicylaldehyde forms phenol. Okay, salicylaldehyde forms phenol. Okay, by reacting with the following reagent. By reacting with reagents. Okay, they have given options, but salicylaldehyde ఏంటిది అంటే ప్రోడక్ట్ సైడ్ వస్తుంది. ఈజ్ ఆర్థోహైడ్రాక్సీ బెంజాల్డిహైడ్. ఆర్థోహైడ్రాక్సీ బెంజాల్డిహైడ్, it is being obtained from the phenol. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. కాబట్టి ఇక్కడ ఫినాల్ నుంచి ఆర్థోహైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ రావాలి.
దేనితో రియాక్షన్ తెచ్చాలి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ రియాక్షన్? నేమ్ ఆఫ్ ద రియాక్షన్ ఈస్ Reimer-Tiemann reaction. Reimer-Tiemann's reaction. And what are the reagents? ఏం తీసుకుంటారు ఇక్కడ? క్లోరోఫామ్, NaOH మనకు హైడ్రాలసిస్ చేస్తారు. దెన్ యూ గెట్ orthohydroxybenzene, not that is more major product ಇದೆ. Complete the following reactions and find out major products of that is A and B. Okay, this is another question. What they have given is, this is the reactant, ఒక సైడ్ ఏమో మనకు B2H6 ప్లస్ THF, తర్వాత H2O2 OH మైనస్, ఇది AB. నెక్స్ట్ మనకు H2OH ప్లస్ అని ఇచ్చారు. ఇవి మేజర్ ప్రోడక్ట్స్ అంట. AB కనుక్కోవాలి. If you look at the first reaction, it is the conversion. It is very simple one. B2H6 THF కనపడిందంటే అది హైడ్రోబొరేషన్ అండ్ ఆక్సిడేషన్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ హియర్. కాబట్టి వాటర్ అడిషన్ జరుగుతుంది, H2O అడిషన్ జరుగుతుంది, ఇండైరెక్ట్ వాటర్ అడిషన్. ఓకే, అంటే that takes place according to anti-Markovnikov rule. That is, hydrogen will go to that carbon atom where it is poor in hydrogens. కాబట్టి ఇక్కడ దీంట్లో 1 2 3 4 కార్బన్ బ్యాలెన్సీ ఫుల్ఫిల్ అయింది, ఇంకొక హైడ్రోజన్ లేదు. ఇక్కడ ఈ కార్బన్ చూద్దాం, ఆల్రెడీ ఒక హైడ్రోజన్ ఆల్రెడీ ఉంది. కాబట్టి ఈ దీంట్లో H2O అడిషన్, ఇండైరెక్ట్ అడిషన్ వయా anti-Markovnikov rule without carbocation rearrangement. కాబట్టి ఇది దెన్ that would be the major product. ఏమొస్తుంది ఇక్కడ? H2O అడిషన్. H2Oలో ఏమేమి ఉంటాయి? జనరల్గా H2O అడిషన్ H ప్లస్ OH మైనస్ తీసుకున్నాం. H ప్లస్ విల్ గో టు ద పూర్ హైడ్రోజన్స్ ఉండే కార్బన్ దగ్గరికి వెళ్తుంది. అంటే ఇక్కడ CH3 దగ్గర నీకు H యాడ్ చేసుకుంటాం. తర్వాత OH మోర్ హైడ్రోజన్స్ దగ్గర వెళ్తుంది. కాబట్టి ఏ అనేవి ఉండాలా? ఇక్కడ H యాడ్ అయి ఉండాలి, ఇక్కడ OH యాడ్ అయి ఉండాలి. నెక్స్ట్ B ఏం చూడండి, మామూలుగా H2O H ప్లస్ అంటే ఇక్కడ వాటర్ అడిషన్ అకార్డింగ్ టు Markovnikov రూల్ ప్రకారం జరుగుతుంది. ఇక్కడ కార్బోకాటయాన్ రీఅరేంజ్మెంట్ టేక్స్ ప్లేస్. టు గివ్ ద మేజర్ ప్రొడక్ట్. కాబట్టి Markovnikov రూల్ ఏమిటి? హైడ్రోజన్ విల్ గో టు దట్ కార్బన్ ఆటమ్ వేర్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ హైడ్రోజన్ ఆర్ ఎలక్ట్రోఫైల్ విల్ గో టు ద కార్బన్ ఆటమ్ సో దట్ ఇట్ కెన్ ఫార్మ్ ద స్టేబుల్ కార్బోకాటయాన్. ఇక్కడ కార్బోకాటయాన్ ఇక్కడ ఫామ్ అవుతుంది CH3 దగ్గర, కాబట్టి అది స్టేబుల్. దేర్ఫోర్ ద ప్రోడక్ట్ ఈజ్ మనకు H ఇక్కడ యాడ్ అవుతుంది అండ్ CH3OH. ఇవి AB మేజర్ ప్రోడక్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ద IUPAC నేమ్ ఆఫ్ ద గివెన్ కాంపౌండ్. వాట్ దే హ్యావ్ గివెన్ ఈజ్ CH3CHNH2. ఇది స్ట్రక్చర్ CH2 C ట్రిపుల్ బాండ్ N. ఓకే, ఇప్పుడు ఏంటి, హౌ టు రైట్ ద IUPAC నేమ్? ఇక్కడ లాంగెస్ట్ కార్బన్ చైన్ అంటే ఇట్ హ్యాస్ టు ఇంక్లూడ్ ద సైనైడ్ గ్రూప్ ఇంక్లూడ్ అయ్యేటట్టుగానే మనం కార్బన్ యాటమ్స్ నెంబర్ ఎంచుకోవాలి. రూట్ వర్డ్ సెలెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రూట్ వర్డ్ ఏమిటి? 1 2 3 4 5. కాబట్టి ఇక్కడ పెంట్ ఈజ్ ద రూట్ వర్డ్, పెంట్ A. ఓకే, అండ్ వాట్ ఈస్ ద సఫిక్స్ హియర్? ఇక్కడ సెకండరీ సఫిక్స్ ఏమిటి? కార్బన్ అయితే
సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏ అని వచ్చేసింది. సఫిక్స్ ఏమిటి ఇక్కడ? నైట్రైల్. సయనైడ్ను మనకు నైట్రైల్ అని అంటాం. ఓకే, ఇది కాంపౌండ్. ఇది కార్బన్ ఎండింగ్ ఫంక్షన్ గ్రూప్ కాబట్టి ఇదే నంబర్ హైయెస్ట్ ప్రియారిటీ కాబట్టి దానికి నంబరింగ్ 1 అని లోయెస్ట్ నెంబర్ ఇస్తాం. 2, 3, 4, 5 కాబట్టి 4th దగ్గర NH2. NH2కు మనకు నేమ్ ఏమిటి? అమినో. కాబట్టి 4th దగ్గర అమినో కాంపౌండ్ ఉంది కాబట్టి 4 అమినో పెంటేన్ నైట్రైల్. దట్ ఈస్ ద. దీంట్లో 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ కూడా ప్రాక్టికల్ దీని మీద బేస్ చేసుకొని కొద్దిగా థియరీ దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. ఇక్కడ దాంట్లో ప్రాక్టికల్లోనే నీకు కన్ఫర్మేషన్ టెస్ట్కు యూజ్ చేస్తారు. ఏమిటి అంటే మన క్లోరిన్ కన్ఫర్మేషన్ టెస్ట్లోనే వస్తుంది. CrO2Cl2 ఇది కాంపౌండ్ ఇచ్చింది. NaOHతో ట్రీట్ అయ్యింది. ఇక్కడ NaOH తర్వాత A అనే కాంపౌండ్ వచ్చిందండి. ఓకే, అండ్ A అండ్ NaCl H2O ఫామ్ అయింది. తర్వాత దీన్ని H2O2 A అనే కాంపౌండ్ ఏదైతే వచ్చిందో యాసిడ్ మీడియంలో ట్రీట్ చేస్తే నీకు B అనే కాంపౌండ్ వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. క్రోమైల్ క్లోరైడ్ దాన్ని సోడియం హైడ్రాక్సైడ్లో పంపిస్తే సోడియం క్రోమేట్ అని ఎల్లో కలర్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. ఓకే, కాబట్టి A అనేది ఏంటి? Na2Cr4. సోడియం క్రోమేట్ కానీ సోడియం డైక్రోమేట్ కానీ. H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇట్ ఈజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ యాసిడ్ మీడియం కాబట్టి క్రోమియంతో రియాక్ట్ అయ్యి ఒక బ్లూ కలర్ కాంపౌండ్ ఫామ్ చేస్తుంది. దాన్ని ఈథర్తో ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అదేంటది? క్రోమియం పెరాక్సైడ్. అది అలాగ పెడితే Cr+3గా మారుతుంది, గ్రీన్ కలర్గా మారిపోతుంది. ఈథర్లో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఓకే, కాబట్టి ఫస్ట్ కాంపౌండ్ ఏమిటమ్మా? Na2CrO4. A అనే కాంపౌండ్ Na2CrO4. B అనేది ఏమిటి? CrO5. దీన్ని అడిగారు, A అండ్ B అడిగారు. ఓకే, దాన్ని డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్క్వేర్ పిరమిడల్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్క్వేర్ పిరమిడల్? ఇది క్వశ్చన్. స్క్వేర్ పిరమిడల్ ఏది? ఆప్షన్స్. ఈ పాటికి ఆప్షన్స్ చూడంగానే ఒకవేళ టేబుల్ హైబ్రిడైజేషన్లో కానీ వెస్పర్ థియరీలో కానీ ఉంటే ఆప్షన్ చూడంగానే మీరు షేప్స్ చెప్పేస్తుంటారు. PCl5, BRF5 అండ్ PF5. ఇది స్టూడెంట్స్ మెమరీ చేసిందేదే. ఓకే, PF5 అండ్ NiCN4 2-. ఓకే, PCl5 పాస్పరస్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 5 కాబట్టి 5 మరి 5 క్లోరిన్తో బాండ్ చేయాలంటే ఇట్ అండర్గోస్ sp3d హైబ్రిడైజేషన్. దేర్ఫోర్ ద షేప్ ఆఫ్ ద PCl5 ఈజ్ ట్రయాగనల్ బైపిరమిడల్. ఓకే, ట్రయాగనల్ బైపిరమిడల్ ఉంటుంది. నెక్స్ట్ ఫర్ ద BRF5 దీనికి sp3d హైబ్రిడైజేషన్. ఇది BRF5 7 + 5/2 అంటే 6 హైబ్రిడ్ ఆర్బిటల్స్ వస్తాయి. దేర్ఫోర్ sp3d2 హైబ్రిడైజేషన్. బట్ ద బాండెడ్ ఆటమ్స్ ఆర్ 5 కాబట్టి BRF5 స్క్వేర్ పిరమిడల్. కాబట్టి డైరెక్ట్గా నీకు వెంటనే ఆన్సర్ తెలిసిపోతుంది. ఇఫ్ యూ నో అబౌట్ ద ట్యాబులర్ కాలమ్ ఇన్ ద వెస్పర్ థియరీ అండ్ హైబ్రిడైజేషన్ ఆటోమేటిక్లీ యూ కెన్ రికగ్నైజ్ BRF5. కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. కానీ మిగతావి కూడా తెలుసుకుండాలి. PF5 PCl5 సేమ్ sp ఫాస్ఫరస్ అండర్గో sp3d
హైబ్రిడైజేషన్. దేర్ఫోర్ దీనికి కూడా ట్రయాగనల్ బైపిరమిడలే. నెక్స్ట్ దిస్ ఈజ్ ద కాంప్లెక్స్. కాంప్లెక్స్ వచ్చే వాళ్ళకి మనం కోఆర్డినేషన్ నెంబర్ చూసుకోవాలి. కోఆర్డినేషన్ నెంబర్ నుంచి ఏమేమి హైబ్రిడైజేషన్స్ పాసిబిలిటీ ఉంటాయి, దాని షేప్ ఏమైంది. ఒకే ఒక చోట కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్న చోటనే మనకు 2 డిఫరెంట్ షేప్స్ పాసిబిలిటీ ఉంటుంది. 4 వస్తే మనకు స్క్వేర్ ప్లేనార్ అన్నా ఉంటుంది లేదా టెట్రాహెడ్రల్ అన్నా ఉంటుంది. స్క్వేర్ ప్లేనార్ ఎప్పుడు ఉంటుంది? వెన్ లిగాండ్ స్ట్రాంగ్ అయినా లేదా మెటల్కు న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువైనా ఆటోమేటిక్గా నీకు అది ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. దేర్ఫోర్ DsP2 హైబ్రిడైజేషన్ అవుతుంది. ఇక్కడ సయనైడ్ స్ట్రాంగ్ లిగాండ్, దేర్ఫోర్ ఇట్ అండర్గోస్ DsP2 హైబ్రిడైజేషన్. ఇది స్క్వేర్ ప్లేనార్ స్ట్రక్చర్ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏదవుతుంది? మనకు ఆన్సర్ స్క్వేర్ పిరమిడల్ స్ట్రక్చర్, BRF5 ఆన్సర్. కార్బోకేటయాన్ ఆర్డర్ ఆఫ్ స్టెబిలిటీస్ మీద క్వశ్చన్. ఓకే, ఫైండ్ అవుట్ ది ఆర్డర్ ఆఫ్ స్టెబిలిటీస్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ది టెరిషరీ బ్యూటైల్ కార్బోకేటయాన్, ఇది A. ఓకే, నెక్స్ట్ది ఇథైల్ కార్బోకేటయాన్, నెక్స్ట్ మిథైల్ కార్బోకేటయాన్, తర్వాత ఐసోప్రొపైల్ కార్బోకేటయాన్. అంటే ఇక్కడ టెరిషరీ కార్బోకేటయాన్ ఒకటి ఇచ్చారు, మరి తర్వాత ప్రైమరీ ఒకటి ఇచ్చారు, తర్వాత సెకండరీ ఇచ్చారు. మనం ఆర్డర్ ఆఫ్ స్టెబిలిటీస్ చూసామనుకో, మామూలుగా టెరిషరీ కార్బోకేటయాన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ద సెకండరీ, దాన్ ప్రైమరీ, దాన్ మిథైల్ కార్బోకేటయాన్. కాబట్టి ఈ ఆర్డర్ వెంటనే వచ్చేస్తుంది. కానీ ఎందుకు అవుతుంది అట్లా? బికాస్ ఆఫ్ మన కార్బోకేటయాన్ స్టెబిలిటీసే ఆల్కైల్కి అయితే దేర్ ఆర్ 2 రీజన్స్. వన్ ఈజ్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ ఎఫెక్ట్, దట్ ఈస్ ప్లస్ ఐ ఎఫెక్ట్. రెండవది హైపర్ కాంజుగేషన్. కాబట్టి ఈ 2 ఎఫెక్ట్స్ ద్వారా స్టెబిలిటీస్ చెప్తాం. దేర్ఫోర్ tertiary carbocation, which is the tertiary carbocation? The carbocation is attached to 3 carbon atoms, that is tertiary. Therefore A highest stability ఉంటుంది. తర్వాత ఏది వస్తుంది మనకు సెకండరీ కార్బోకేటయాన్, కాబట్టి తర్వాత D. తర్వాత మనకు ప్రైమరీ కార్బోకేటయాన్, దట్ ఈస్ ఇథైల్ కార్బోకేటయాన్, దట్ ఈస్ B. తర్వాత C, ఇది B. ఓకే, ఇట్లా కార్బోకేటయాన్ సింప్లెస్ట్ క్వశ్చన్ ఇచ్చారు ఇక్కడ. ఓకే, కాబట్టి కార్బోకేటయాన్ స్టెబిలిటీస్ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ స్టేట్మెంట్ 1, మీ రియాక్షన్ మెకానిజం మీద ఇచ్చిన క్వశ్చన్. హాలోజన్ అటాచ్డ్ ఓకే టు బల్కీ గ్రూప్ అండర్గో SN2 రియాక్షన్ అన్నాడు. స్టేట్మెంట్ 2, సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ reacts with excess ethyl alcohol, okay, via SN1 అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తాం. బల్క్నెస్ ఎక్కువగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా న్యూక్లిఫైల్ అంటే ఇప్పుడు ఇలా ఉంది, టెర్షరీ కార్బోకేటయాన్ ఉందనుకోండి. ఓకే, టెర్షరీ కార్బోకేటయాన్ ఉంది, ఆటోమేటిక్గా నీకు న్యూక్లిఫైల్ ఏదైనా రావాలంటే ఇట్లా రావాలంటే ఆటోమేటిక్గా ఈ బల్క్నెస్ ఎక్కువగా ఉంటే ఈ గ్రూప్స్ దే వోంట్ అలౌ ద న్యూక్లిఫైల్ టు అటాక్. కాబట్టి న్యూక్లిఫైల్ అటాక్ చేయలేదు. దేర్ఫోర్ ఇట్ హ్యాస్ టు వెయిట్ టిల్ ద లీవింగ్ గ్రూప్ గోస్ అండ్ ఫార్మ్స్ ఏ స్టేబుల్ కార్బోకేటయాన్. ఆ మెకానిజం ఏది? స్టేబుల్ కార్బోకేటయాన్ ఫార్మేషన్ ద్వారా వచ్చే మెకానిజం SN1.
కానీ వాడు ఏమి ఇచ్చాడు చూడండి, ఎక్స్ అటాచ్డ్ టు బల్క్ గ్రూప్ అండర్గో SN2. కాబట్టి స్టేట్మెంట్ 1 రాంగ్ అవుతుంది. పోనీ సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. సెకండ్ స్టేట్మెంట్ కూడా రియాక్షన్ మెకానిజమ్స్దే. ఇక్కడ సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్స్ విత్ ఎక్సెస్ ఇథైల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్ secondary alkyl halides, they can undergo SN2 as well as SN1 depending on the solvent. Polar protic solvents అయితే SN1 ద్వారా ఫామ్ అవుతాయి, పోలార్ అప్రోటిక్ అయితే SN2. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ ఇట్ ఈజ్ ద పోలార్ ప్రోటిక్ సాల్వెంట్స్, కాబట్టి ఇది SN1 ద్వారానే ప్రొసీడ్ అవుతుంది. దేర్ఫోర్ ఏమవుతుంది, స్టేట్మెంట్ 1 రాంగ్ and statement 2 correct అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో స్టేట్మెంట్ టైప్. స్టేట్మెంట్ 1 కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఎలక్ట్రాన్ నెగిటివిటీ, సిన్స్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఆఫ్ ఫ్లోరిన్ ఈజ్ గ్రేటర్ దాన్ ద హైడ్రోజన్, therefore dipole moment which is indicated by mu, నేను మ్యూ అది చూపిస్తాను, NF3 గ్రేటర్ దాన్ NH3 అని ఇచ్చాడు. స్టేట్మెంట్ 2 చూద్దాం. స్టేట్మెంట్ 2లో ఏమి ఇచ్చారంటే ఇన్ NH3 ఓకే, NH3లో లోన్ పెయిర్ ఈజ్ నాట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్, ఈజ్ నాట్ in the direction of okay bond movements, okay, resultant dipole moment, okay. NF3 లో in NF3 the lone pair bond movement, lone pair bond movement is in the direction of, జాగ్రత్తగా చూడాలి, చూడకుండా ఊరికే సెకండ్ స్టేట్మెంట్ అని మనము పొరపాటు పడుతుంటాం. ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ NF బాండ్ మూమెంట్ అని ఇచ్చాడు. అసలు వాస్తవంగా స్ట్రక్చర్ బోత్ NF3 అండ్ NH3 ఆర్ పిరమిడల్ ఇన్ షేప్. NF3 పిరమిడల్ షేప్ ఉంటుంది, ఓకే. మరి దీంట్లో NH3లో తీసుకుందాం. NH3లో బాండ్ మూమెంట్ ఎలా ఉంటుంది, లోన్ పెయిర్ ఈ బాండ్ మూమెంట్ ఇది, లోన్ పెయిర్ బాండ్ మూమెంట్ ఇది, NH బాండ్ మూమెంట్ టువర్డ్స్ ద లోన్ పెయిర్ బాండ్ మూమెంట్ ఉంటుంది. కాబట్టి డైపోల్ మూమెంట్ ఆఫ్ అమ్మోనియా ఈజ్ వెరీ హై. NF3లో చూద్దాం. NF3లో నీకు లోన్ పెయిర్ బాండ్ మూమెంట్ మనం ఈ డైరెక్షన్లో ఉంటే NF బాండ్ మూమెంట్ దానికి ఎగ్నెస్ట్గా ఉంటుంది, ఓకే. NF బాండ్ మూమెంట్ మనం అబ్జర్వ్ చేసామంటే NF3లో లోన్ పెయిర్ బాండ్ మూమెంట్ ఎగ్నెస్ట్గా ఉంటుంది. కాబట్టి ఏముండాలి స్టేట్మెంట్, NF3 హ్యాస్ లెస్ డైపోల్ మూమెంట్ దాన్ NH3. మరి అది కరెక్ట్, దాంట్లో చూస్తే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, ఇన్కరెక్ట్ అని రాస్తాం. సెకండ్ స్టేట్మెంట్లో ఇన్ NH3 లోన్ పెయిర్ ఈజ్ నాట్ ఇన్ డైరెక్షన్, అసలు టువర్డ్స్ ద డైరెక్షన్ ఉంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్టే. స్టేట్మెంట్ 1 యాజ్ వెల్ యాజ్ స్టేట్మెంట్ 2 బోత్ ఆర్ ఇన్కరెక్ట్, అది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, మ్యాగ్నెటిక్ మూమెంట్ due to the motion of the electron in the nth orbit is directly proportional to n to the power of x. Magnetic moment, okay, due to the revolution of the electron or in the orbit, electron sorry electron in the Bohr's atomic model circular orbit,
then it possesses, we know that magnetic movement అనేది ఎలక్ట్రాన్ ఆర్బిటాల్ మూమెంటం ద్వారా ఉంటుంది, మరి తర్వాత స్పిన్ వల్ల ఉంటుంది. బోత్ magnetic movement occurs, but magnetic movement in the motion of the electron, in the nth orbit is given by directly proportional to n to the power of x. This is being given. But if you look at the magnetic moment which is revolving, that is revolved electron in the circular orbit, it is being directly proportional to the n to the power of x, that is mu is equal to E by 2m into this angular momentum మీద depend. What about the angular momentum? Angular momentum is nh by 2 pi. Okay, therefore what is this is magnetic moment. Therefore magnetic moment is directly proportional to n only. What is the power it contains? The power, it is 1 only. Therefore x should be 1. Options that they have given is 0, 1 and 2 and 3. What is the option? 1 only. Next question, organic chemistry question, and also it is conversion. If you carefully observe, this is the question. Benzene, on the arrow mark, nitration mixture is given, concentrated HNO3 plus H2SO4, okay, plus 50 to 60 degrees centigrade, that is the first reaction. Second one is that after the formation of the product, it undergoes reaction with the tin and HCl, gives A. On treatment with NaNO2, okay, NaNO2 and HCl, 0 to 5 degrees centigrade, okay, that is the first reaction. And the second one is with phenol, gives B. What are A and B? Okay, here 50 to 60 degrees centigrade ఇచ్చారంటే బెంజీన్ నైట్రేషన్ అవుతుంది. నైట్రేషన్ అయినప్పుడు ఏం కాంపౌండ్ వస్తుందమ్మా? నైట్రో బెంజీన్ వస్తుంది. అదే అబౌవ్ 60 డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే మెటాడైనైట్రో బెంజీన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ నైట్రో బెంజీన్. తర్వాత టిన్ అండ్ హెచ్సిఎల్ సెకండ్ రియాక్షన్. టిన్ అండ్ హెచ్సిఎల్ ఏంటి? అది రిడక్షన్ జరిగేది అక్కడ టిన్ అండ్ హెచ్సిఎల్ ప్రెసెన్స్లో. కాబట్టి నైట్రో గ్రూప్ చేంజెస్ టు NH2. కాబట్టి టిన్ అండ్ హెచ్సిఎల్ సెకండ్ రియాక్షన్, ఇట్ గివ్స్ NO2 changes to NH2. Therefore అనిలీన్ ఫామ్ అవుతుంది. తర్వాత ఏం ఇచ్చారు? నీకు NaNO2 HCl ఇచ్చారు. మరి ఇది డైఅజటైజేషన్ కదా. డైఅజటైజేషన్ జరిగినప్పుడు వాట్ ఈస్ ద ప్రోడక్ట్ దట్ ఈస్ బీయింగ్ ఫార్మ్డ్? ఇక్కడ బెంజీన్ డైఅజోనియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది. ఓకే, మరి ఈ బెంజీన్ డైఅజోనియం క్లోరైడ్ మళ్ళీ ఫినాల్తో రియాక్ట్ అయితే నీకు ఫినాల్లో హైడ్రోజన్ అట్ ద పారా పొజిషన్ సబ్స్టిట్యూట్ అవుతుంది దీంతో. కాబట్టి బెంజీన్ డైఅజోనియంతో సబ్స్టిట్యూట్ అవుతుంది. కాబట్టి ద కాంపౌండ్ ఈజ్ ఏ అజోడై వస్తుంది. ఓకే, ఆ అజోడై కలర్ ఏంటి? ఇక్కడ ఆరెంజ్ రెడ్ కలర్ డై. ఓకే, ఇది ఫైనల్ కాంపౌండ్. ఇది బి, ఇదేమో NH2 అంటే C6H5NH2A. కాబట్టి ఇక్కడ 2 కాంపౌండ్స్ A and B ఆర్ దోస్ aniline and the azotide. Next,
Which of the following is purification method which is based on solubility of the compound? Okay, first one is distillation. Second option is sublimation. Okay, and third option is crystallization. Fourth option is column chromatography. Okay, then what is distillation? This distillation, it is used to separate the liquid mixture whose boiling point is greater than 40 degrees centigrade. Simply by boiling the liquid mixture, collecting the vapors and then condensing, thus liquids are being separated. Next, sublimation. Sublimated substances, that is, sublimation is nothing but conversion of solid state to gaseous state. Therefore, sublimated substances ను హీట్ చేస్తాం, ఆ వేపర్స్ను కండెన్స్ చేస్తాం, తర్వాత సాలిడ్ వచ్చేస్తుంది. ఇంప్యూరిటీస్ అలాగే ఉండిపోతాయి. కాబట్టి ఇక్కడ కూడా క్రిస్టలైజేషన్లో కూడా ఇంప్యూరిటీస్ను మనం సాల్యుబిలిటీ ద్వారా సపరేట్ చేస్తాం. ఎట్లా అంటే ఏ కాంపౌండ్ అయితే ప్యూరిఫై చేస్తామో దాంట్లో ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఆ కాంపౌండ్ను మనము సూటబుల్ సాల్వెంట్లో మిక్స్ చేస్తాం. అది లో టెంపరేచర్ దగ్గర లెస్ సాల్యుబుల్ ఉంటుంది ఆ కాంపౌండ్, హై టెంపరేచర్ దగ్గర హై సాల్యుబిలిటీ ఉంటుంది. కాబట్టి టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తూ పోతే కాంపౌండ్ సాల్యుబుల్ అవుతుంది, ఇంప్యూరిటీస్ అలాగే ఉంటాయి. తర్వాత నీకు ఫిల్టరేషన్ చేసేసి నెక్స్ట్ సక్షన్ మిషన్ ద్వారా లో టెంపరేచర్కు నీకు కండెన్స్ చేస్తాం, వెంటనే క్రిస్టల్ అయిపోతుంది. అట్లా సాల్యుబిలిటీ బేస్డ్ థర్డ్ ఆప్షన్ ఏమో. కాబట్టి సాల్యుబిలిటీ బేస్డ్ మెథడ్ ఆఫ్ సపరేటింగ్ దట్ ఈస్ ఇంప్యూరిటీస్ ఫ్రమ్ ద ప్యూర్ కాంపౌండ్ ఈజ్ క్రిస్టలైజేషన్. కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్ టైప్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్టేట్మెంట్ 1లో H2TE మోర్ అసిడిక్ దాన్ H2S అని ఇచ్చారు. పీ బ్లాక్ ఎలిమెంట్ ప్రాపర్టీస్లో ఇది. స్టేట్మెంట్ 2లో ఏమి ఇచ్చారంటే H2TE హ్యాస్ మోర్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ దాన్ H2S అని. ఏమి H2TE H2S ఏమిటివి అవి? 16th గ్రూప్ హైడ్రైడ్స్ అవి. 16th గ్రూప్ ఏది? ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెల్యూరియం, పొలోనియం. మరి వాటి హైడ్రైడ్స్ H2O, H2S, H2SE, H2TE. పొలోనియం రేడియో యాక్టివ్ కాబట్టి చెప్పట్ల. ఈ 4 కాంపౌండ్సే తీసుకున్నాం. యాజ్ వీ మూవ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, వాట్ హ్యాపన్స్ టు ద స్టెబిలిటీ? సెంట్రల్ ఆటమ్ నుంచి హైడ్రోజన్కు బాండ్ డిస్టెన్స్, బాండ్ లెంగ్త్ ఇంక్రీజ్ అవుతూ పోతుంది. ఇంక్రీజ్ అవుతూ పోతే బాండ్ స్ట్రెంగ్త్ డిక్రీజ్ అవుతుంది, బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ డిక్రీజెస్ అండ్ అసిడిక్ ప్రాపర్టీ ఏమవుతుంది? గివింగ్ అవే ద హైడ్రోజన్ ఈజ్ మోర్ ఈజీ ఇన్ ద కేస్ ఆఫ్ H2TE దాన్ H2S. కాబట్టి H2TE ఈజ్ మోర్ అసిడిక్ దాన్ H2S. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, H2TE మోర్ అసిడిక్ దాన్ H2S. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్. వాట్ అబౌట్ ద సెకండ్ స్టేట్మెంట్? H2TE హ్యాస్ మోర్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ. లెస్ అంటే అది కరెక్ట్, కానీ మోర్ బాండ్ డిసోసియేషన్ అన్నారు. కాబట్టి స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, what is the structure, correct statement about the structure of Mn2CO10? In the structure, manganese bonded to manganese. ఈ మెటల్ కార్బనిల్స్లో స్పెసిఫిక్గా కార్బన్ మోనాక్సైడ్స్ విచ్ ఆర్ యాక్టింగ్ యాజ్ ఎ లిగాండ్స్. ఈచ్ మ్యాంగనీస్లో
5 CO మాలిక్యూల్స్ లిగాండ్స్ మ్యాంగనీస్తో కోఆర్డినేట్ బాండ్ చేస్తుంటాయి. మరి what is the hybridization? Since manganese is also bonded, it utilizes hybrid orbitals కాబట్టి ఇక్కడ మ్యాంగనీస్ మనకు ఇది హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని యూజ్ చేస్తుంది. అండ్ ఇక్కడ మ్యాంగనీస్ కోఆర్డినేషన్ నెంబర్ 6 అవుతుంది కాబట్టి D2sp3 ఆర్ sp3d2 వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడ మ్యాంగనీస్ నీకు 5 CO ఎలా అరేంజ్ అయి ఉంటుంది? మ్యాంగనీస్ బాండెడ్ టు మ్యాంగనీస్ అండ్ ఇది ఆక్టాహెడ్రల్గా అరేంజ్ అయి ఉంటుంది. ఓకే, బికాస్ 6 బాండ్స్ చేయాలి. కాబట్టి ఒకటేమో ఎలా ఉంది, ఇది స్క్వేర్ పిరమిడల్గా అరేంజ్ అయ్యింది. ఇంకొకటి కింద మ్యాంగనీస్ కూడా CO స్క్వేర్ పిరమిడల్గా ఉంటుంది. సరే, కోఆర్డినేట్ బాండ్ CO. ఇట్లా 2 స్క్వేర్ పిరమిడల్స్ మనకు అటాచ్ అయి ఉంటాయి మ్యాంగనీస్కు. కాబట్టి 2 స్క్వేర్ పిరమిడల్ యూనిట్స్ joined by MN bond. What are the products of reaction? Metachlorobenzoaldehyde. Okay, on treatment with 50% KOH solution. Whenever you see 50% KOH solution, ఏది రావాలి? ఆల్కలైన్ మీడియం కదా ఇది, దట్టు ఆల్డిహైడ్. ఆల్డిహైడ్కు ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయా లేదో చూసుకోవాలి. ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటే ఆల్డాల్ కండెన్సేషన్ అవుతుంది. ఆల్ఫా హైడ్రోజన్ లేకపోతే కెనిజిరో రియాక్షన్ అవుతుంది. కాబట్టి కెనిజిరో రియాక్షన్ అవుతుంది. కెనిజిరో రియాక్షన్ ఏంటిది? ది ఆల్డిహైడ్స్ విచ్ డు నాట్ కంటైన్ ఆల్ఫా హైడ్రోజన్ అండర్గో డిస్ప్రపోర్షనేషన్. అంటే ఒక మాలిక్యూల్ ఏమో ఆక్సిడైజ్ అవుతుంది, ఒక మాలిక్యూల్ రెడ్యూస్ అవుతుంది. ఆల్డిహైడ్ ఆక్సిడైజ్ అయితే ఏమొస్తుంది? కార్బాక్సిలిక్ యాసిడ్ వస్తుంది. అదే రెడ్యూస్ అయితే ఆల్కహాల్ వస్తుంది. కాబట్టి CHO చేంజెస్ టు COOH ఆక్సిడైజ్ అయితే, CHO చేంజెస్ టు CH2OH రెడ్యూస్ అయితే. కాబట్టి క్లోరిన్ ఏం కాదు, క్లోరిన్ డిస్ప్లేస్ చేయాలంటే మరి చాలా ఎక్స్ట్రాడినరీ కండిషన్స్ యూజ్ చేయాలి. కాబట్టి అదంతా ఇవ్వలేదు కాబట్టి ఇట్ అండర్గో సింప్లీ నీకు కెనిజిరో రియాక్షన్. వాటి ప్రోడక్ట్స్ ఏంటమ్మా? ఇక్కడ COOK ఒక ప్రోడక్ట్, రెండవది మనకు బెంజైల్ ఆల్కహాల్, మెటా సబ్స్టిట్యూటెడ్ బెంజైల్ ఆల్కహాల్ వస్తుంది. ఇవి 2 కాంపౌండ్స్. ఇది డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అండ్ నేమ్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ కెనిజిరో రియాక్షన్. Statement 1. Statement 2. There is a regular increase in the chemical reactivity from group 1 to group 18. Okay? Reactivity increases. First statement ఏమి ఇచ్చారమ్మా? Reactivity increases from group 1 to group 18 అన్నారు. గ్రూప్ 18 ఏమిటి? 0 గ్రూప్ కదా, 0 గ్రూప్కు రియాక్టివిటీ తగ్గిపోతుంది కదా. కాబట్టి స్టేట్మెంట్ 1 చూడంగానే మనము వెంటనే ఇన్కరెక్ట్ అని తెలిసిపోతుంది. స్టేట్మెంట్ 2 చూసాక దాన్ని స్టడీ చేసిన తర్వాత మనము కరెక్ట్ ఆప్షన్ను చూజ్ చేసుకోవాలి. ఏమిటి? గ్రూప్ 1 ఆక్సైడ్స్. ఓకే, గ్రూప్ 1 ఆక్సైడ్స్ బేసిక్ అంటారు. అండ్ గ్రూప్ 17 ఆక్సైడ్స్ అంటే హాలోజన్ ఆక్సైడ్స్ అసిడిక్ అంట. ఇది సెకండ్. గ్రూప్ 1 ఏమిటి? ఆల్కలీ మెటల్స్ కదా,
మెటల్ ఆక్సైడ్స్ ఏంటి, బేసిక్ కదా. కాబట్టి స్టేట్మెంట్ 2 గ్రూప్ 1 ఆక్సైడ్స్ బేసిక్ అనేది కరెక్ట్. మరి తర్వాత గ్రూప్ 17 హాలోజన్స్, నాన్ మెటల్ ఆక్సైడ్స్ అసిడిక్. దేర్ఫోర్ ద స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. Statement 1 is wrong, statement 1 is incorrect, statement 2 is correct. How many spectral lines are observed when an electron in helium ion jumps from n is equal to 5 to n is equal to 1? Helium ion, hydrogen atom, lithium ion, beryllium ion, whatever may be the ions, whatever the spectral lines. How do you calculate number of spectral lines? Number of spectral lines is equal to, అంటే ఎలక్ట్రాన్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్కి జంప్ అవుతుంటే n ఇంటూ n-1/2. అంటే 5 to 1 అన్నాడు ట్రాన్సిషన్, 5 to 1 ట్రాన్సిషన్. కాబట్టి 5 into 5 minus 1/2 ఎంత అవుతుందా? ఇది 5 into 4/2, that is 20/2, 10 అవుతుంది. కాబట్టి 10 is the answer. What is the value of delta H? What is the reaction? 3C plus Fe2O3 which is solid gives rise to 2Fe solid plus 3CO, that is gas. What is given? 2Fe plus 3/2O2 gives rise to Fe2O3. Okay, what is delta H naught? Minus 824 kilojoules. Okay, next C plus half O2 gives rise to CO. What is the delta H of the reaction? Minus 110. This is the data that is being given. You are asked to calculate the delta H of the reaction. ఈ రెండిటి డేటా బట్టి ఈ రియాక్షన్ యొక్క డెల్టా హెచ్ కనుక్కోవాలి. ఇక్కడ రెండు రకాలుగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఇచ్చిండేది ఏమిటి? Fe2O3 హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఇచ్చారు. కింద సెకండ్ ఏమిటి? కార్బన్ మోనాక్సైడ్ హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఇచ్చారు. కాబట్టి దీనికి డెల్టా హెచ్ కనుక్కోవాలంటే సమ్ ఆఫ్ ద హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ మైనస్ సమ్ ఆఫ్ ద హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్, సింపుల్గా. కాబట్టి దట్ ఈస్ ద బెస్ట్ వే టు క్యాలిక్యులేట్ డెల్టా హెచ్. డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్స్ టు ద ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ మైనస్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్. ఇక్కడ దీంట్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి? దీంట్లో Fe ఎలిమెంట్ కాబట్టి స్టాండర్డ్ స్టేట్లో ఉంటుంది. కాబట్టి స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్స్ విల్ బి 0. కాబట్టి దీనికి మాత్రమే వస్తుంది. therefore 3 into ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ CO minus carbon enthalpy of formation is 0. Then you collect what is the enthalpy of formation of Fe2O3. This is one method. If you consider, if you correct the memory based కాబట్టి వీడు గ్రాఫైట్ అని కార్బన్ గ్రాఫైట్ అని ఉంటే ఖచ్చితంగా ఇట్లా డైరెక్ట్గా క్యాలిక్యులేట్. లేదంటే ఆటోమేటిక్గా హౌ దిస్ ఈక్వేషన్ ఈజ్ అంటే దిస్ ఈజ్ బీయింగ్ సాల్వ్డ్ బై మీన్స్ ఆఫ్ హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్. దాన్ని అప్లై చేసి చేయొచ్చు. అంటే ఇక్కడ కార్బన్ సెకండ్ ఈక్వేషన్ను 3తో మల్టిప్లై చేయాలి, అప్పుడు 3C వస్తుంది. ఓకే, కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్ట్రాక్ట్ చేయాలి. దేర్ఫోర్ ఆటోమేటిక్లీ వాట్ యు గెట్ ఈజ్ 3 into minus 110 minus of minus 824. Okay, what is the value that you get? Minus 330 minus of minus plus 824. Then you will get 494 kilojoules.
ఇది ఆన్సర్ 494. ఇంటీజర్ టైప్ క్వశ్చన్ కాబట్టి 494. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ గివ్ ఫ్లేమ్ టెస్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఓకే, ఫ్లేమ్ టెస్ట్. ఓకే, వాట్ ఆర్ దోస్ ఎలిమెంట్స్? స్ట్రాన్షియం, కాపర్, కోబాల్ట్, స్ట్రాన్షియం, కాపర్, కోబాల్ట్, కాల్షియం, నికెల్, ఐరన్. ఓకే, ఇది ప్రాక్టికల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మనకు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. దాంట్లో ఈ మెటల్స్, సాల్ట్స్ మనకు ఒక వాచ్ గ్లాస్లో తీసుకొని దానికి కాన్సన్ట్రేటెడ్ HCl వేసి దానికి కొద్దిగా పేస్ట్ తీసుకొని ఫ్లేమ్ దగ్గరికి ఇంట్రడ్యూస్ చేస్తాం. ఆ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వచ్చిన కలర్ నుంచి ఆ ఎలిమెంట్స్ని రికగ్నైజ్ చేస్తాం. ఆల్కలీ మెటల్స్కు లిథియం అనుకో క్రిమ్సన్ రెడ్, సోడియం గోల్డెన్ ఎల్లో, ఓకే, పొటాషియం, రుబీడియం, సీజియం ఆల్మోస్ట్ ఆల్ వైలెట్ కలరేషన్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్లో ఫ్లేమ్ టెస్ట్ ఇవన్నీ బెరీలియం, మెగ్నీషియం అవి లేవు ఇక్కడ. కాబట్టి ఇక్కడ కాల్షియం ఉంది, బ్రిక్ రెడ్ కలర్ వస్తుంది. ఓకే, అదే స్ట్రాన్షియం క్రిమ్సన్ రెడ్, బేరియం యాపిల్ గ్రీన్ కలర్ వస్తుంది. వాటి సాల్ట్స్ ఫ్లేమ్ టెస్ట్తో. కాబట్టి ఇక్కడ కాల్షియం షోస్ ఇంపార్ట్స్ కలర్, స్ట్రాన్షియం ఇంపార్ట్స్ ఎ కలర్. నెక్స్ట్ మనకు కాపర్, ఇట్ ఇంపార్ట్స్ ఎ కలర్. కాపర్ మనకు గ్రీన్ కలర్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకు ఐరన్ ఆల్సో ఇంపార్ట్స్ ఎ కలర్, ఆరెంజ్ కలర్, సారీ ఎల్లో కలర్ ఇస్తుంది, గోల్డెన్ ఎల్లో కలర్ లాగే, సేమ్ సోడియం లాగానే ఉంటుంది అది. ఓకే, ఇట్లా నీకు అంటే కలర్ చేంజ్ అవుతుంటుంది ఐరన్ది. దానికి ఎందుకు కలర్కి రీజన్ అంటే ఎగ్జైటెడ్ ఎలక్ట్రాన్స్ దానికి మరి డీఎక్సైట్ అవ్వడం వల్ల కలర్ ఇంపార్ట్ అనేది కలుగుతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ ఏవేవి మనకు ఇంపార్ట్ చేస్తాయంటే 4 ఎలిమెంట్స్ ఇంపార్ట్ చేస్తాయి. దేర్ఫోర్ వాట్ ఈస్ ద ఆప్షన్? 4 ఎలిమెంట్స్ ఇంపార్ట్ కలర్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ఏ రియాక్షన్ N2O4 gives rise to 2NO2. The concentration of N2O4 changes from, okay, N2O4 concentration changes from 3 molar to, okay, 2.75 molar in 30 seconds. ఎంత సింపుల్ క్వశ్చన్ వేసారో చూడండి. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ NO2 ఈజ్, ఓకే, అండ్ దట్ టు మోల్స్ పర్ లీటర్ పర్ మినిట్, మోల్స్ పర్ లీటర్ పర్ మినిట్. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటి? 30 seconds అని ఇచ్చారు. ఫస్ట్ N2O4 రేట్ ఆఫ్ డిసపియరెన్స్ చూద్దాం. రేట్ ఆఫ్ disappearance of N2O4 is concentration change of N2O4, that is 3 minus 2.75 by moles per liter per minute. కాబట్టి ఇది కూడా moles per liter per minuteలో 1 minute 60 seconds కాబట్టి 30/60 minutes వస్తుంది. therefore what is the answer? ఇక్కడ 0.25 by 1/2 కాబట్టి 0.5 మోల్స్ పర్ లీటర్ పర్ మినిట్ వస్తుంది. ఇది రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ N2O4. మరి రేట్ ఆఫ్ రియాక్షన్ ఎలా ఉంటుంది? రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ రిటన్ యాజ్ ఓవరాల్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి 1/1 ఇంటూ రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ N2O4 ఇంటూ 1/2 రేట్ ఆఫ్ అపియరెన్స్ ఆఫ్ NO2. అడిగింది ఇది, రేట్ ఆఫ్ అపియరెన్స్ ఆఫ్ NO2 అడిగింది. కాబట్టి ఎట్లా క్యాల్కులేట్ ఇస్తాం? రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ N2O4 ఈజ్ 0.5 మోల్స్ పర్ లీటర్ పర్ మినిట్ ఈజ్ ఈక్వల్ టు
1/2 RnO2. Therefore RnO2 ఎంత అవుతుందా 2 into 0.5, that is 1 mole per liter per minute. కాబట్టి ఆన్సర్ 1 mole per liter per minute.